నమస్కారం స్నేహితులు, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే *** గురించి. ఇది ఎందుకు చేస్తున్నారు? మనకి ఏం ఉపయోగం? ప్రజలు ఏం చేయాలి? అన్నీ సింపుల్గా చెప్తాను. Unifié Family Survey. ఇది ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు ఒకే ప్రభుత్వ డేటాబేస్లో కరెక్ట్గా ఉండేలా చేసే సర్వే. ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలు, వ్యక్తిగత వివరాలు, చదువు, ఉద్యోగం, ఆదాయం, నివాసం అన్నీ ఒకచోట ఉంటాయి. ప్రభుత్వం ఎందుకు ఈ సర్వే చేస్తోంది? ప్రధానంగా 3 కారణాలు. 1. ప్రభుత్వ డేటా కంప్లీట్గా ఉండాలి. 2. పథకాలు అర్హులకే చేరాలి. 3. భవిష్యత్తులో సేవలు ఆటోమేటిక్గా అందించాలి, అంటే తిరుగుడు తగ్గుతుంది, లంచాలు అవసరముండదు. పథకాలు ఆగపోవు. ఈ సర్వే ఎలా జరుగుతుంది? ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తోంది. ఆధార్, ఈకేవైసీ ద్వారా వెరిఫికేషన్. ఇప్పటికే ఉన్న డేటా ఆటోగా వస్తుంది. అవసరమైతే డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరో ఒక పెద్దవారు సమ్మతి ఇస్తే సరిపోతుంది. ఏ వివరాలు అడుగుతారు? ప్రజలు భయపడొద్దు, ఇవి మాత్రమే అడుగుతారు. వ్యక్తిగత వివరాలు: పేరు, ఆధార్, పుట్టిన తేదీ, కులం, మతం, చదువు, స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగం, ఆదాయం, కుటుంబ వివరాలు, ఇంటి చిరునామా, ఇంటి రకం, నీరు, కరెంట్, గ్యాస్, వాహనాలు, పశువులు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల కోసం మాత్రమే. ఉద్యోగాలకు లేదా కుల సర్టిఫికెట్కు ఉపయోగమా? డైరెక్ట్గా ఉద్యోగం ఇవ్వదు, కుల సర్టిఫికెట్ ఇవ్వదు, కానీ భవిష్యత్తులో వెరిఫికేషన్ ఈజీ అవుతుంది. డేటా ముందే ప్రభుత్వంలో ఉంటుంది. స్కాలర్షిప్, ఉద్యోగ అప్లికేషన్లో సపోర్ట్ అవుతుంది. ఇది బేస్ డేటా మాత్రమే అని గుర్తుంచుకోండి. ప్రజలు తప్పకుండా చేయాల్సింది ఇది చాలా ముఖ్యం. సర్వే సిబ్బంది వస్తే సహకరించండి, నిజమైన సమాచారం ఇవ్వండి, వదంతులు నమ్మకండి, భయపడొద్దు. ఇది మీ కుటుంబ భవిష్యత్తు కోసమే. సర్వే టైమ్లైన్: సర్వే ప్రారంభం డిసెంబర్ మధ్య, సర్వే పూర్తి జనవరి 12 లోపు. ప్రభుత్వం డైలీగా మానిటరింగ్ చేస్తోంది. ముగింపు: స్నేహితులు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రజలకు నష్టం కాదు, మేలు. మీ సహకారం ఉంటేనే ప్రభుత్వం మంచి పథకాలు ఇవ్వగలదు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. నమస్కారం స్నేహితులు, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే *** గురించి. ఇది ఎందుకు చేస్తున్నారు? మనకి ఏం ఉపయోగం? ప్రజలు ఏం చేయాలి? అన్నీ సింపుల్గా చెప్తాను. Unifié Family Survey. ఇది ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు ఒకే ప్రభుత్వ డేటాబేస్లో కరెక్ట్గా ఉండేలా చేసే సర్వే. ఈ సర్వే ద్వారా కుటుంబ వివరాలు, వ్యక్తిగత వివరాలు, చదువు, ఉద్యోగం, ఆదాయం, నివాసం అన్నీ ఒకచోట ఉంటాయి. ప్రభుత్వం ఎందుకు ఈ సర్వే చేస్తోంది? ప్రధానంగా 3 కారణాలు. 1. ప్రభుత్వ డేటా కంప్లీట్గా ఉండాలి. 2. పథకాలు అర్హులకే చేరాలి. 3. భవిష్యత్తులో సేవలు ఆటోమేటిక్గా అందించాలి, అంటే తిరుగుడు తగ్గుతుంది, లంచాలు అవసరముండదు. పథకాలు ఆగపోవు. ఈ సర్వే ఎలా జరుగుతుంది? ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తోంది. ఆధార్, ఈకేవైసీ ద్వారా వెరిఫికేషన్. ఇప్పటికే ఉన్న డేటా ఆటోగా వస్తుంది. అవసరమైతే డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరో ఒక పెద్దవారు సమ్మతి ఇస్తే సరిపోతుంది. ఏ వివరాలు అడుగుతారు? ప్రజలు భయపడొద్దు, ఇవి మాత్రమే అడుగుతారు. వ్యక్తిగత వివరాలు: పేరు, ఆధార్, పుట్టిన తేదీ, కులం, మతం, చదువు, స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగం, ఆదాయం, కుటుంబ వివరాలు, ఇంటి చిరునామా, ఇంటి రకం, నీరు, కరెంట్, గ్యాస్, వాహనాలు, పశువులు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డుల కోసం మాత్రమే. ఉద్యోగాలకు లేదా కుల సర్టిఫికెట్కు ఉపయోగమా? డైరెక్ట్గా ఉద్యోగం ఇవ్వదు, కుల సర్టిఫికెట్ ఇవ్వదు, కానీ భవిష్యత్తులో వెరిఫికేషన్ ఈజీ అవుతుంది. డేటా ముందే ప్రభుత్వంలో ఉంటుంది. స్కాలర్షిప్, ఉద్యోగ అప్లికేషన్లో సపోర్ట్ అవుతుంది. ఇది బేస్ డేటా మాత్రమే అని గుర్తుంచుకోండి. ప్రజలు తప్పకుండా చేయాల్సింది ఇది చాలా ముఖ్యం. సర్వే సిబ్బంది వస్తే సహకరించండి, నిజమైన సమాచారం ఇవ్వండి, వదంతులు నమ్మకండి, భయపడొద్దు. ఇది మీ కుటుంబ భవిష్యత్తు కోసమే. సర్వే టైమ్లైన్: సర్వే ప్రారంభం డిసెంబర్ మధ్య, సర్వే పూర్తి జనవరి 12 లోపు. ప్రభుత్వం డైలీగా మానిటరింగ్ చేస్తోంది. ముగింపు: స్నేహితులు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రజలకు నష్టం కాదు, మేలు. మీ సహకారం ఉంటేనే ప్రభుత్వం మంచి పథకాలు ఇవ్వగలదు. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.